సంగీతంలో సప్త స్వరాలు ఉన్నాయి. సప్త స్వరాలు అనగా 7 స్వరాలు. అవి ఏంటి అనగా స, రి, గ, మ, ప, ద, ని, స. స, రి, గ, మ, ప, ద, ని వరకు కౌంట్ అవుతుంది. మొదటిలో స కౌంట్ చేశాం కాబట్టి ఆఖరిన స అనేది కౌంట్ ఉండదు. ఇవన్నీ స, రి, గ, మ, ప, ద, ని 7 స్వరాలు. 7 స్వరాలని సప్త స్వరాలు అని అంటారు. వీటి యొక్క పూర్తి నామాలు ఏంటి అనగా స అంటే షడ్జమం, రి రిషభం, గ గాంధారం, మ మధ్యమం, ప పంచమం, ద దైవతం, ని నిషాదం. ఇప్పుడు ఈ వీడియోలో మనం స్వరలి స్వరాల యొక్క పూర్తి పేర్లు అంటే నామాలు, పూర్తి నామాలని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో నేను 9, 10 ఈ 2 సరళి స్వరాలు కూడా పాడతాను. 9వ సరళి స్వరం సరిగమ రిగమప. శృతి. ఇప్పుడు ఇందులో మనకి వినిపిస్తుంది కదా సాపాస అని, దాన్నే శృతి అంటాము. తాళం వేస్తున్నాం కదా, వీటిని లయ అని అంటాము. శృతి లయ మన కర్ణాటక సంగీతానికి చాలా ముఖ్యమైనవి. మనకి పిల్లలకి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో అలానే శృతి లయ కూడా అంతే ముఖ్యమైనవి. స రి గ మ రి గ మ ప స రి గ మ ప ద ని స సా ని ద ప ని ద ప మ సా మ గ రి స స రి గ మ రి గ మ ప స రి గ మ ప ద ని స సా ని ద ప ని ద ప మ సా ని ద ప మ గ రి స స రి గ మ ప స రి గ మ ప ద ని స సా ని ద ప ని ద ప మ సా ని ద ప మ గ రి స. తర్వాత సరళి స్వరం సరిగమ పమ దప సరిగమ పదని స సాని దప మపగమ సాని దప మగరి స సరిగమ పమ దప సరిగమ పద ని స సాని దప మ ప గ మ సా ని ద ప మ గ రి స స రి గ మ ప మ ద ప స రి గ మ ప ద ని స సా ని ద ప మ ప గ మ సా ని ద ప మ గ రి స స రి గ మ ప మ ద ప స రి గ మ ప ద ని స సా ని ద ప మ ప గ మ సా ని ద ప మ గ రి స.